హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు పొట్ట తేలిగుండే మన పొట్ట ఖాళీగా ఉన్న ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా తినాలి అనిపించే రసం అన్నం అండి. రసంతో రైస్ అండి, చాలా బాగుంటుంది. పొట్ట చాలా తేలిగ్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అరుగుదలకు కూడా చాలా మంచిదండి. రసం అన్నం చూపిపోతున్నానండి. ఫస్ట్ రైస్ కడుక్కొని 2 కప్పులు రైస్ తీసుకోవాలండి. ఇవ్వండి 2 కప్పుల రైసు. మనం రైస్ పోసుకున్నాక 1 కప్పు కందిపప్పు అండి, 1 కప్పు కందిపప్పు. నానబెట్టుకున్న కందిపప్పు 1 కప్పు. మరి కావాలంటే పెసరపప్పు అయిన పోసుకోవచ్చండి. నేను పెసలు పోతున్నానండి. 1 పావు కప్పు పెసలు, 1 పావు కప్పు అండి, ఎంత 1 చిన్న కప్పు పెసలు. నానబెట్టుకున్న పెసలు అండి. 1 కప్పు టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిగడ్డ, చిన్న సైజు ఉల్లిగడ్డ, 1 పసుపు. 2 కప్పులు రైస్ తీసుకున్నాం కండి. 6 కప్పులు వాటర్ పోసుకోవాలి. 6 కప్పులు వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే రైస్ కూడా ఉడకాలి, పప్పు ఉడకాలి కాబట్టి 6 కప్పులు వాటర్. సరే, ఈ వాటర్ మునిగేటట్టు, ఈ ముక్కలు మునిగేటట్టు ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని విజిల్ వచ్చేటట్టు 5 విజిల్ రావాలండి. 5 విజిల్ వచ్చేటట్టు మనం కుక్కర్లో ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో పెట్టేసేసి మనం మూత పెట్టుకొని 5 విజిల్ రావాలండి. ఇలా 5 విజిల్ రావాలి చూడండి. కుక్కర్లో పెట్టేసి మనం గ్యాస్ కొట్టుకొని ఇదిగోండి గ్యాస్ కొట్టుకొని 5 విజిల్ రావాలండి. 5 విజిల్ వచ్చేదాకా మనం చిన్న సైజు చింతపండు అండి. ఈ సైజు చింతపండు అంటే 50 గ్రాములు చింతపండు అండి. ఇది బాగా నీళ్ళలో నానేసుకొని గుజ్జు తీసుకొని మనం ఉడకబెట్టుకుందాం. చూడండి, రసం అన్నం ఇట్లా ఉడికిపోవాలండి. ఇట్లా ఉడికిపోవాలి, ఇట్లా మెత్తగా ఉండాలండి. ఇట్లా మెత్తగా ఉంటే రసం అన్నం మనకు రెడీ అయిపోయినట్టు అండి. చక్కగా ఇట్లా ఉడికిపోవాలి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నామండి. ఇది దించేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు రెడీ చేసుకుందాం. మనం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలండి. 2 స్పూన్లు నెయ్యి, మీ ఇష్టం అండి. 2 స్పూన్లు నెయ్యి చూడండి. చక్కగా మనం 2 స్పూన్ల నెయ్యి వేసేసుకున్నాం. నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి. నెయ్యి వేసుకుంటేనే ఈ రసం అన్నంలోకి చాలా టేస్ట్ ఉంటుందండి. నెయ్యి ఉంటేనే చాలా బాగుంటుందండి. నెయ్యి ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. కొన్ని ఆటలకే నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఎండుమిరకాయలండి, ఎండుమిర్చి 2 అండి, 2 ఎండుమిర్చి, కొంచెం ఉల్లిపాయలు, 1 స్పూను జీలకర్ర. ఇందాక కొంచెం వేసా కాబట్టి కొంచెం జీలకర్ర, కరివేపాకు, 1 స్పూను ఆవాలు, 1 స్పూను ఆవాలు. చక్కగా మనం నెయ్యి వేసాం కదండి, మంచి స్మెల్ వస్తుందండి. ఈ తాలింపు అంతా చక్కగా మనం మగ్గిచ్చేసుకుందాం. చక్కగా మనకు తాలింపు మగ్గిపోయిందండి. ఇది తీసేసుకొని ఈ పోపు తీసేసుకొని పప్పు అన్నం, ఇది రసం అన్నం అండి, రసంతో చేసి తయారు కదా. ఇప్పుడు దీంట్లోకి పోపు వేసుకోవాలి మనం. చూసారా పోపు వేసేసామండి. ఇంక అయిపోయిందండి, రెడీ. ఇప్పుడు కొత్తిమీర దాని తగ్గట్టు మరింత వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుంటే ఈ రసం అన్నంలోకి సూపర్ కాంబినేషన్ అండి. చూడండి ఎంత కొత్తిమీర వేసామో.
చాలా కొత్తిమీర వేసుకొని ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటే చూడండి అసలు రసం అన్నం ఎలా ఉందంటే చాలా మన కడుపు కూడా చల్లగా ఉంటుందండి. ఈ రసం అన్నం తింటే ఎంత తేలిగ్గా ఉంటే మోషన్ కూడా చక్కగా ఫ్రీగా అయ్యిద్ది. చాలా బాగుంటుందండి. మన కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఇది తింటే మాత్రం ఎంత బాగుంటుందండి. ఈజీగా 15 నిమిషాలలో రెడీ అయిపోయే మన రసం అన్నం అయిపోయిందండి. ఇంకెందుకో రసం అన్నం అయిపోయింది. ఇప్పుడు దించేసుకొని తినేయటమే. చాలా టేస్టీగా. దీంట్లో కాంబినేషన్ ఏం లేదండి, ఇంక ఇలా తినేయటమేనండి. బాయ్ ఫ్రెండ్స్.